ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ తన స్థాయిని మరిచి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ కుటుంబంపై మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. జైలుకు వెళ్లవలసిన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయతో బయట తిరుగుతున్నారన్నారు. కేటీఆర్ మరోసారి ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి, సర్పంచ్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలతో నైరాస్యంతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి గారి దయ వలన ఇవాళ మీరు బయట తిరుగుతారు. ఇంకా వద్దు 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 అని మీరు చేసిన పాపాలని మేము ఎండగడుతుంటే కూడా వద్దు, ఓపిక పట్టండి, కక్ష సాధింపు చర్య అంటారు. వద్దు వద్దు అనటం వల్ల ఇలాంటి వరకు ఓపిక పడతాను. మేము కూడా మా ముఖ్యమంత్రి గారిని అడతాం. ఓపిక లేదు మాకు కూడా. ఏం భాష, ఏం యాస, ఇది ఏంటిది? పొద్దుగా లేతే దోసుక తిని ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పుడున్న దానివల్ల 1000 కోట్ల తక్కువ ఒక్కడు లేడు. ఇలా వాళ్ళు బలుపులెక్కి ఈ భాష మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకునే సమస్య లేదు బిడ్డ. నువ్వు నెక్స్ట్ టైం కనుక నువ్వు వరంగల్ రాయిగాను మేము ఏదైనా రాజకీయాలు ఉన్నా లేకున్నా పర్లే, కానీ బిడ్డ నిన్ను వదిలిపెట్టాం. ఈ భాష నువ్వు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పలేదో ఈ సంగతి ఏందో చూస్తాం. ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మా రాహుల్ గాంధీ గారి గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ, మొన్నటి ఎన్నికలే చూసినాం మనం. ఈ అరవడాలు కరవడాలు ఎక్కువ చేసినందుకే కేటీఆర్ కు బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరువు పనిచేసారు. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మళ్లీ అడ్రస్ గల్లంత చేశారు. పదజాలం గాని మాటలు గాని మితిమీరి వ్యవహారాలు చేస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది.